Hallelujah. Praise the Lord. What a such a wonderful Sunday. Actually, I'm going to speak today in Telugu. Please watch and enjoy all Telugu friends and relatives. May God bless you. సో ఈరోజు నిజం చెప్పాలంటే ఒక ఆపర్చునిటీ. చాలా నెలలు కాదు, సంవత్సరాలు అయిపోయింది తెలుగులో వాక్యం చెప్పి. నిన్నటి రోజు అవకాశం దొరికింది. అలాగే ఈరోజు కూడా ప్రభు అవకాశాన్ని ఏర్పరిచినందుకై ప్రభువుకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. అంతేకాదు ఈ దినము ప్రభువ వాక్యానుసారంగా తండ్రి ఏమేమి నేర్చుకోవాలి మాకు నేర్పించమన్నప్పుడు ప్రభు నాదేమంటాడు, గాడ్ వర్క్స్ ఇన్ హిస్ టైం. దేవుడు తన సమయమందు పని చేస్తాడు. హల్లెలూయా. ఎవ్రీ క్రిస్టియన్ వాంట్ టు నో దిస్ సీక్రెట్. నేను అడిగినాను, ఏ ప్రభు ఇది, అవును అన్ని సమయంలో ఇచ్చేస్తాం. నో అన్నాడు. దేవుడు కొన్ని అడిగినప్పుడు చెప్పినాడు అనమాట. ఎక్లీషియన్స్ చూసుకున్నట్లయితే 3rd chapter చూసుకున్నట్లయితే సూర్యుని కందున్న ప్రతి ఒక్కటి వ్యర్థం అని రాస్తాడు. అదే రీతిగా అన్నిటికీ గడియ సమయం ఉన్నది అని చెప్తున్నాడు. హల్లెలూయా. క్రైస్తవులైన మనము ఆశీర్వాదించబడడానికి ఒక గడియ, నిదానంగా వేచడానికి ఒక గడియ. కాబట్టి ఇప్పుడు మీరు ఏ స్థితిగతుల్లో ఉన్నారో విడిచిపెట్టండి, కానీ మీకనే దేవుని యొక్క సమయం ఉన్నది. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ఎలాంటివి ఆపడానికి సాధ్యం లేవు. అవంతకు అవే మన జీవితం నుంచి తెలియకపోతాయి. ఎందుకంటే గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ హిస్ ఓన్ టైం. హల్లెలూయా. సో ఎక్లీషియన్స్ 3rd chapter లో మనం చూసుకున్నట్లయితే ఓల్డ్ చాప్టర్లో ఏం చెప్తున్నారు, 11వ వచనం వరకు చూసుకున్నట్లయితే అండర్ ది సన్ సమయం అనేది ప్రతి ఒక్క దానికి ఉందన్నది. సావుకు ఒక సమయము, బతుకుకు ఒక సమయం. తెలుగులో చాలా ఉన్నాయి, ఇంగ్లీష్లో చదవలేదు. సో అన్నిటికీ సమయం ఉంది. కాబట్టి నిజమా ఇది రాసింది సల్మోన్ మహారాజ్ కదా. ఈ యొక్క ఎక్లేషన్స్ అంటే తెలుగులో ఏమంటారు, ప్రసంగి. ఈ ప్రసంగి రాసినది ఎవరంటే సాలమోన్ మహారాజు. ఎవరు కుమారుడు? దావీదు మహారాజు కుమారుడు. దేవుని యొక్క ట్రైబ్ లో వచ్చిన వ్యక్తి కదా సాలమోన్. అంటే ఇట్స్ ట్రైబ్ ఆఫ్ జూడా. దేవుని యొక్క దావీదు మహారాజు ట్రైబ్ వచ్చేసి ఇట్ ఇస్ లయన్ ఆఫ్ జూడా. కాబట్టి ఆ గోత్రం నుంచి వచ్చిన ఆయన ఎవరు? సాల్మోన్ అనే వ్యక్తి గురించి మనం ఆలోచన చేసుకుని ధ్యానించినట్లయితే అలాంటి జ్ఞానవంతుడు లేడంటే రాబోడంట. అంత జ్ఞానంతో ప్రభు నింపున్నాడు. ఆ మనిషి ఒక్కటే అడిగింటే, జ్ఞానం ఒక్కటే అడిగినాడు. అయితే దేవుడు జ్ఞానంతో పాటు ఏమి ఇచ్చినాడు? ఐశ్వర్యంను, ఘనతను అన్నింటిని ఇచ్చినాడు. కాబట్టి ఆయన రాసిన ఒక ఏమిది సామెతల ప్రసంగి. ఓకే, సామెతలుగా ఆయన రాసినాడు అనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి దానికి సమయం ఉంది. అవును, గాడ్ వర్క్ ఇన్ టైం. మన జీవితంలో చూసుకున్నట్లయితే మన చేదు ఘటాలు చాలా ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరు తీపి యొక్క అనుభవంలో ఎవరు రాలే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు తీపి అనుభవంలో లేరు. దే హ్యావ్ ఈవెన్ ద బిటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దర్ లైఫ్. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే సమయము, ఆయన సమయంలో పనిచేసే దేవుడు అని నాతో మాట్లాడుతున్నాడు. ఎట్లా ప్రభు అది చూసుకున్నట్లయితే మొట్టమొదటి దేవుడు ఒక మిరాకల్ చేయాలంటే తల్లి మరియా వచ్చేసింది. మదర్ మేరీ వచ్చేసి ఏమని యేసు ప్రభుని, లైక్ యు డూ దిస్ వాటర్ వైన్ ఇస్ ల్యాకింగ్, ప్లీజ్ డూ మిరాకల్ అంటే ఆయన ఏమన్నాడు? మై టైమ్ ఇస్ నాట్ ఉమెన్ అన్నాడు. మదర్ అనలేదు, ఉమెన్ అన్నాడు. ఉమెన్ అన్నాడు. అన్ని కాళ్ళలో మదర్ అనుకుని వచ్చినాడు. ఆ ప్లేస్ లో మాత్రం ఉమెన్ అన్నాడు. అంటే మనిషిగా చూసినాడు, మదర్గా చూడలే. ఓకే, ఆయనను దేవుడు ఎందుకు సమయం గురించి మాట్లాడాడంటే, ఆఫ్ కోర్స్ గాడ్ వర్క్స్ ఇన్ హిస్ ఓన్ టైం. హల్లెలూయా. ఇన్ ఎవ్రీ లైఫ్ దేర్ ఇస్ టైం. మనం అనుకునొచ్చు ఈరోజు కష్టం ఉంది, ఈరోజు నాకు వేదన ఉంది, ఈరోజు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సర్లేదు. ఆ సమయం మనం అనుకోనొచ్చు. అయితే దేవుని సమయమందు మన జీవితాలు ఖచ్చితంగా మారుతాయి. అందుకే వాక్యంలో ఏం చెప్తుందంటే, రోమన్లకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటుందంటే, నీ నిరీక్షణ ఎన్నిటికీ సిగ్గపరచు, వ్యర్థం కాదు. నీ నిరీక్షణని ఎప్పుడు సిగ్గపరచు. చదవండి. ఏదైతే నిరీక్షణ కలిగి మనం జీవిస్తున్నాం, నిరీక్షణ అంటే ఇస్ వెయిటింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. హల్లెలూయా. వెయిటింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. నీ నిరీక్షణని ఆయన ఎప్పుడు సిగ్గపరచడానికి సాధ్యమే లేదు. అనుకోవచ్చు ఇంక ఎండ్ అంతే, నా జీవితంలో ఇంత అంతే, ఇంక అవ్వలే, డిసైడ్. అయితే దేవుడు అంటాడు, నేను ఆ నిరీక్షణని చూసి నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అలా చూసుకున్నట్లయితే
ఆ నిరీక్షణ 38 ఏళ్ళ వరకు ఒకే కాడ బెతెస్దా కూర్చున్నాడు ఆయనకి లేదు ఇంకా. ఆయన ఆ నిరీక్షణ ఉంది. ఎప్పుడైనా ఒక్కరు చనిపోయే ముందన్నా ఒకసారి స్వస్థత పొందుకొని నేను చనిపోను, లెట్ మై డిసీజ్ వాంట్ టు గో అవే. ఆ నిరీక్షణ కలిగిన వ్యక్తిని దేవుడు స్పర్శించినాడు. విచ్ టైం? ఇన్ హిస్ టైం. జీసస్ విల్ వర్క్ ఇన్ హిస్ టైం. ఎందుకు 38 సంవత్సరాలు ఆయన వేచేసింది? దేవుడు కనుగొనలేదా? ఆయన హృదయం వేదనను కనుక్కోలేదా? గాడ్ ఈవెన్ చెక్. గాడ్ ప్రసంగి మోస్ట్లీ 3rd చాప్టర్. సో దేవుడు ఆయన హృదయాన్ని కనుక్కోలేదా? 38 ఏళ్ళ నుంచి విషయం. కానీ ఇన్ హిస్ టైం ఈ వాస్ట్ హిమ్. డైరెక్ట్గా వచ్చినాడు. మనం ఏమంటే ప్రభు, ఇది చాలా ప్రశస్తంగా ఉంటుంది. ఐఎమ్ నాట్ బైహెటెడ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ గాడ్ ఇస్ స్పీకింగ్ త్రూ మీ, ఐఎమ్ స్పీకింగ్. ప్లీజ్ టేక్ ఇట్, డోంట్ డిస్టర్బ్ ఫర్ ఎనీథింగ్. ఈ వాక్యం ఒకటి మిస్ అయినా ఓల్ పిక్చర్ అర్థం అవుతుంది మీకు. సో ఇక్కడ 38 ఏళ్ళ వ్యక్తి దగ్గరికి ఆయన వచ్చినాడు. అందరికీ తెలిసి కథ, సండే స్కూల్ నుంచే నేర్చుకుని వచ్చినాం. 38 ఏళ్ళు బెతెస్దాకు యేసు ప్రభు ఉంటున్నాడు, లేయమన్నాడు, పోయినాడు, అన్ని కథ ఓకే. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు 38 ఏళ్ళ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, నీవు స్వస్థత పొందుకున్నా కోరుతున్నావా అని. బ్రదర్, మనం దేవుడు వచ్చి అడుగుతున్నప్పుడు మనకున్న తప్పుని మనమే చెప్తాం, ఎస్ డూ ఇట్, వాట్ ఎవర్, ఏ మందులు ఇస్తారో ఇవ్వండి, ఫస్ట్ స్వస్థత అవ్వాలంట. కానీ ఈ వ్యక్తిని గుర్తించలేదు. సమస్యలు స్టార్ట్ చేశాడు. నాకు అట్లయింది, నాకు ఇట్లా ఎత్తేసాక ఎవరు లేదు, నాకు ఆ టైంలో అల్లాడిచ్చినాడు, నేను పోయే కావాలే, గుంపులే, అది కథలు చెప్తున్నాడు. దేవుని దగ్గర ఎన్నోసార్లు మిరాకిల్ చేసేదానికి సెకండ్లో ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? వీఆర్ కీపింగ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్ బిఫోర్ హిమ్. హీ నోస్ హి విల్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. బట్ వాట్ వీఆర్ డూయింగ్? వీఆర్ టెల్లింగ్ అవర్ వీక్నెసెస్. నేను చెప్తున్నాను, ఈ దినము ప్రభు ఆయన సమయమందు ఆయన అన్నిటిని చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. నువ్వు సిద్ధపడినావా? ప్రభు అడుగుతున్నాడు. మీరు సిద్ధపడినట్లయితే ఆ మిరాకిల్ నీ క్షణమే నువ్వు పొందుకుంటాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో క్రైస్తవ జీవితం అంటే, క్రైస్తవులకి ఇంకో పేరు ఉంది. ఎవరైనా చెప్పగలరా? క్రైస్తవులకి ఇంకొక పేరు ఏదైనా ఉందా? ఆహా, విశ్వాసులా? నిజమేనా? విశ్వాసులు, కరెక్ట్. ఏ విశ్వాసులు? క్రీస్తునందు పెట్టిన ఒక విశ్వాసులు, క్రీస్తుని నమ్మిన విశ్వాసులు. ఆఫ్ కోర్స్. అయితే ఇప్పుడు నేను చెప్పినాను, మీరు ఒక విషయం విశ్వసిస్తారా? మీలో ఉన్న డిసీజ్ ని దేవుడు కంప్లీట్ గా తీసేస్తున్నాడు బ్రదర్. ఐ డోంట్ నో వాట్ డిసీజ్ యు క్యారీ, బట్ ఎవ్రీథింగ్ టేకింగ్ అవే. జీసస్ ఇస్ సేయింగ్ త్రూ మీ, జస్ట్ యు వాంట్ టు రిసీవ్, కీపింగ్ ఫెయిత్ in your heart. Hallelujah. I don't know which kind of disease, because Jesus ready to release his healing. Hallelujah. So whenever we believe, we say we are believers. దేవుడు ప్రతిసారి యేసయ్య అద్భుతాలు చేసినప్పుడు, మిరాకిల్స్ చేసినప్పుడు ఆయన అడిగింది ఒకటే, నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు మహిమను పొందుకునేది, నీవు నా నుంచి విడుదల పొందుకునే, నీవు స్వస్థత పొందుకునేది అని ప్రభు అన్నాడు. ఈరోజు చాలా చర్చెస్లో మిరాకిల్స్ డెడ్ అయిపోయినాయి. కారణం ఏం తెలుసా? మనం పేరుకి మాత్రం విశ్వాసులైనాం, విశ్వసిస్తుండలేదు. పేరుకి మాత్రం విశ్వాసం. ఒకవేళ నిజమైన విశ్వాసం, బలమైన విశ్వాసం ఉన్నట్లయితే వాక్యం అంటున్నది, నీవు కొండలు గుట్టలను నువ్వు ప్రకటించు, అవి పోయి సముద్రంలోకి పడతాయి అంటున్నాడు. If you command the mountains, mountains will go and fall in sea. Hallelujah. ఇప్పుడు మనం విశ్వాసం కోల్పోతున్నాం. మనకున్న ఇబ్బందులు బట్టి విశ్వాసం కోల్పోతున్నాం. ఇంకా స్వస్థత అవ్వదేమో, ఇంకా నా జీవితం అలాగే ఉందేమో, నా జీవితం ఇట్లెట్లే ఉంటుందేమో అని మనం ఏమి చెప్తున్నాం అంటే కృంగి కృషించిపోతున్నాం. విశ్వాసం బలపరచుకో. Exercise your faith in the presence of God. Hallelujah. If doctor says something to take in, hallelujah, take it in 3 times every day, don't miss after the meal, without fail. It may 5 days antibiotics, we will take 5 days without fail. You are taking the word of God without fail. You are receiving the word of God without fail. మన జీవితంలో ఎందుకైతే ఇంకా అద్భుతాలు, దేవుడు ఉన్నాడు, గోడగా ఉన్నది
మన అపవిశ్వాసం కూడా ఉంది. గాడ్ ఇస్ వాకింగ్ ఇన్ హిస్ టైం అని చెప్తున్నా. హూ విల్ బిలీవ్ అండ్ రిసీవ్, దే విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ దినము దేవుడు ఆయన సమయమందు పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆఫ్ కోర్స్ వీళ్ళ బ్రదర్స్ కి, వీళ్ళ సిస్టర్స్ కి అందరికి ఓన్ హౌస్ ఉంది. we don't have but I'm telling Rachel, keep your belief, receive but the belief. Hallelujah. It is impossible but God makes possible, I'm saying. Hallelujah. In this time, not your time. Hallelujah. మనం అద్భుతాలు చూస్తాం. అందుకోసం అన్నిటికీ సమయం ఉంది. ఆయన ఏమన్నాడంటే, ఒక జర్నీలో పోతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే శిష్యులతో మాట్లాడుతున్నాడు. వెల్ దిస్ టైం అని శిష్యులు మాట్లాడుతున్నారు. నేను పోతున్నాను అని చెప్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే, when the time, what the signs, what the wonders will happen when you are coming, second coming. నానే జీవితంలో ఆ కోరిక ఉన్నదా? మన కోరిక అంతను ప్రభు నిమిత్తం కాదు, ప్రభు ఎప్పుడు వస్తాడని కాదు. మనం ఆశీర్వదించబడాలి, మనం కార్లు కావాలి, మనకి బంగ్లాలు కావాలి, ఇల్లు కావాలి, అదొకటే సాటిస్ఫాక్షన్. బట్ శిష్యులు ఒక్కటి మాత్రం బాగా అడిగిన, నాకు చాలా ఇష్టం, నీ కమింగ్ లో ఎట్లుంటుంది చెప్పు, ఆ సూచనలు చెప్పు అన్నాడు. ఆ టైం గురించి కోరుకున్నారు. నానే జీవితంలో తినేది, తాగేది, అప్పు తిరుగులాడేది, వెల్త్ చేసేది, అన్ని చేసేది ఓకే, అదొక ఎంత దేవుడు ఇస్తాడు, వద్దన్నా ఇస్తాడు. బట్ యూఆర్ రియల్లీ వెయిటింగ్ ఫర్ హిస్ కమింగ్. నిజంగా ఆయన రాకడ కొరకు నువ్వు వేచున్నావా? ఆ సీజన్ తెలుసా నీకు? ఆ టైం తెలుసా? ఆ గడియ తెలుసా? తెలియదు. మనం ఆ గడియను తెలుసుకున్నట్లయితే, ఆయన రాకడ కొరకు సిద్ధపడేటట్లుగా అయితే, ఈ లోకమైన అధికారి మన జీవితంలో ప్రవేశించలేప్పుడు, అధికారం చేయలేప్పుడు. ఎప్పుడైతే ఆయన రాకడ గురించి ఆశ కలిగి లేకుండా మన జీవితంలో మనం జీవిస్తామో, అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ లోకం ఆశ ఎక్కువవుతుంది. అందుకే ప్రభు ఉంటున్నాడు, ఈ లోకానికి ఏదైతే చెందిందో అది నాకు చెందేదంటాడు. వాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్, ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు ఫాదర్ అంటున్నాడు. అది జీవ కుటుంబం అయిండొచ్చు, నేత్రాశ అయిండొచ్చు, శరీర క్రియలు, శరీర ఆశలు అయిండొచ్చు. అవేవి ఎక్కడ చెందినట్టు కాదంట, తండ్రికి చెందినట్టు కాదంట. అకార్డింగ్ టు హిస్ విల్ హూ విల్ ఎవర్ లీవ్, దే విల్ బి సీ ద కింగ్డమ్ ఆఫ్ అన్నాడు. చాలా మంది అన్నారు హిపోక్రోట్స్, ఏమన్నాడు అన్న ఇంగ్లీష్ లో, ఏమంటున్నా వేషధారితనం. చాలా మంది వచ్చారంటే యేసు ప్రభు దగ్గరికి, ఏమని మాట్లాడినారంట, లార్డ్ ఇన్ యువర్ నేమ్ I prophesied, in your name I did miracle, in your name I cast out the devils అన్నాడట. వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన ఏమని చెప్పినాడట, ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో, ఆయన మాట చెప్పు నడుచుకుంటారు, వాదే పరలోక రాజ్యం అన్నారు. వీళ్ళు చూస్తే పొగుడుతున్నారు, ఆయన చూస్తే దేవుని తండ్రి చిత్తాన్ని చేయని అడుగుతున్నాడు. మీరు వేషధారంతనం చేయదండి, ఇతరులు చూడాలని ఆ మిరాకల్స్ అద్భుతాలు కాదు ముఖ్యం, మీరు మారండి, వాక్యానుసారంగా జీవించండి అని దాని అర్థం. మన జీవితంలో క్రైస్తవులైన మనము ఎన్ని రోజులు ఓన్లీ ప్రామిసెస్ని రిసీవ్ చేసుకుంటాం? ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఒబే ద కమాండ్మెంట్స్, హౌ కెన్ యూ రిసీవ్ ద ప్రామిసెస్? ఆజ్ఞలను మనం గ్రహించకపోతే ప్రామిసెస్ ఎట్లా వస్తాయి? మనకి ప్రామిసెస్ ఎట్లా అప్లికెంట్ అవుతుంది? అట్లా ప్రామిసెస్, కమాండ్మెంట్స్ ఉంటానే ఉండలేదు. కమాండ్మెంట్స్ ఉన్నాయంటే తప్పు చేయొద్దంటే తప్పు చేయకూడదు, అంతే. లేదు యేసుప్రభు కృప ఉంది, తప్పు చేసి క్షమించేస్తాడు. అవును, ఆఫ్ కోర్స్ క్షమిస్తాడు. అయితే తప్పు చేయకూడదు, ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. నా జీవితంలో ఏం మారాలి అంటే, మనం విశ్వసించేది మారాలి. కాబట్టి ఇప్పటివరకు ఏమైందంటే హెవెన్స్ తెరవబడలే. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే సమయం ఎక్కువైతున్నది. సో అందరికీ సమయం ఇచ్చాను కాబట్టి, మలాకి 3వ అధ్యాయము హెవెన్స్ ఎప్పుడు తెరవబడతాయో నాకు ఒక్కే చూపించినారు. చాలా కాలం చూపించారు కానీ ఎవరు పాటించరు. ఇది పాటిస్తే అన్ని మనకు ఓపెన్ అవుతాయి. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. అంతా ఇప్పుడు బయటకు వస్తారు పాస్టర్లు. మన కేజీఎఫ్లో కూడా పాస్టర్లతో దేవుడు మాట్లాడమంటే నాకు భయం అయింది. ఈ విషయం నేను పాస్టర్తో మాట్లాడేది అంటే, ప్రభు అని నువ్వు మాట్లాడు, వారు ఒబే చేస్తారు అన్నాడు. ఏం ప్రభు అని అడిగిన, టైత్ గురించి మాట్లాడమన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము క్రైస్తవులైనప్పుడు టైత్ అంటే ఏమి అనేది తెలుసుకోకపోతే ఆశీర్వాదం హెవెన్స్ ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. Bring the full tithe into the storehouse, that there may be food in my house, and thereby put me to the test, says the Lord of hosts. The Bible says, bring the full, kada, full tithes to the house.
of God. Why? Don't want to lack any food in the house of the Lord. అంటే మనకి ఇస్తున్న ఆజ్ఞ ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే హెవెన్స్ ఓపెన్ అవుతాయి అంట. కాబట్టి If I will not open the windows of heaven for you and pour down for you a blessing until there is no more need. ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్ మనం వరకు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క భక్తాదుల దగ్గర దేవుడు మాట్లాడాలన్నా, పెద్దమ్మ మిరాకిల్ చేయాలన్నా, హెవెన్ ఏమైంది, పరలోకం తెరవబడింది. హల్లెలూయా. Even Jesus, when he came to take the baptism, heavens opened, the sound came from the heaven. Hallelujah. కానీ క్రైస్తవులు ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నారో ఆ జాగాని దేవుడు మాట్లాడమంటున్నాడు. టైత్ వి ఫెయిల్ ఎవ్రీవేర్. టైత్ ఇచ్చే దాంట్లో ఎవ్రీవేర్ వి ఫెయిల్. టైత్, ఫుల్ టైత్ ఈజ్ ఆస్కింగ్, నాట్ స్పిట్టింగ్ ఇట్. హల్లెలూయా. అండర్లైన్ చేసుకుని ఈరోజు మీ జీవితం మారాలి అంటే, మీ జీవితంలో బ్రేక్ త్రూ అవ్వాలి అంటే ఇదే సత్యము, ఇదే నిత్యం. వాట్ ఈస్ టెల్లింగ్? టేక్ అండ్ కమ్ ఫుల్ టైత్ టు మై హౌస్ అంటున్నాడు. ఏమి ఫుల్ టైత్ అంటే? వాట్ ఈస్ దిస్ ఫుల్ టైత్? పీపుల్ ఆర్ అర్నింగ్ 3 lakhs, 4 lakhs, 10 lakhs. Hey, tithe is 50,000. Why I want to give to church? Let me split to 10,000 rupees here, 10,000 rupees here, 10,000 rupees there, 10,000. That time my name will be highlighted. I'll send to Jesus cause my name will be highlighted. I send to something, Ezekiel's ministry, my name will be highlighted. No. God is saying that bring your tithes to my Storehouse. Who is the temple? Again, those days the temple, God was revealed. దేవుడు ఆ దినములో ఏం చేస్తుండే? ఆలయంలో ఆయన ఉంటాండే. సో పీపుల్ యూస్ టు సాక్రిఫైస్, పీపుల్ యూస్ టు గివ్ అండ్ ఎవ్రీథింగ్ ఫైన్. అయితే ఇప్పుడు ఎవరు ఆలయమై ఉన్నారు? ఎవరైతే నేను ఆత్మీయంగా నడిపిస్తున్నారు, ఎవరైతే నేను ఆత్మీయంగా నడిపించి నువ్వు ఇలాగుండాలైనా, నువ్వు తప్పు చేస్తున్నా సరి చేసుకున్నా నీ జీవితాన్ని ఎవరైతే నేను ప్రతిరోజు నీ కోసం ప్రార్థన చేసి నడిపిస్తున్నారో, దే ఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ నాట్ సోయింగ్ టు దెమ్, దే విల్ బి ల్యాకింగ్ ఫుడ్. బైబిల్ చెప్తుంది. నీ మందిరము ఆహారం లేకుండా అట్లా కాకుండా ఉండడానికి నువ్వేం చేయాలా? నీ యొక్క దశమ భాగం. చాలా మంది ఇచ్చే కాడ ఫెయిల్ అవుతున్నారు. అర్చన, if you are giving tithe to some church pastor want to give to somebody to tithe. If the church pastor is not giving your tithe, is not generating, your blessing will stop. Careful. These blessings want to turn over for kingdom of God. God never said. God said church want to give birth to church. దేవుడు చెప్తున్నాడు, సంఘములకు ఏమి వల్ల? భర్తీ వల్ల. అంటే బాన్. ఏనుగు పిల్లక జన్మమిస్తుంది, ఏనుగు గొర్రె పిల్లక జన్మమిస్తుంది. బట్ వేర్ ద చర్చెస్ ఆర్ గివింగ్ బర్త్ ఫర్ చర్చెస్. ఎందుకు చెప్పు? వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటున్నాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. స్టోరేజ్ చెప్పినప్పుడు తెచ్చినప్పుడు ఏం చేయాలా? దే వాంట్ టు ప్రొడ్యూస్. పాస్టర్స్ వాంట్ టు గివ్ బర్త్ ఫర్ షిప్స్. కరెక్టా? పాస్టర్లు ఎవరికి భర్త? పాస్టర్స్ వాంట్ టు గివ్ బర్త్ ఫర్ మాస్టర్స్. నువ్వు పాస్టర్ గా ఉంటే ఇంకో 40 అసిస్టెంట్ పాస్టర్ చేయాలి, ఇంకొక సంఘాలు లేపాలి. ఈ రోజు క్రైస్తవత్వం పడిపోతున్న కారణం ఏమంటే వీఆర్ నాట్ మేకింగ్ డిజైబుల్స్. శిష్యవరిత్వం అంటే ఏమి? నువ్వు గురువు ఏమైంటావో అదే నీ శిష్యుడు నేర్చుకున్నాను. నువ్వు గురువు పాస్టర్ అయింటావా, నీకు ఇంకొక పాస్టర్ అసిస్టెంట్ పాస్టర్ రావాలి. నువ్వు బిలీవర్ అయింటావా, నీకు ఇంకొక బిలీవర్ రావాలి. నువ్వు సంఘం అయింటావా, నీకు ఇంకొక సంఘం రావాలి. నువ్వు ప్రవర్త అయినావా, నీకు ఇంకో ప్రవర్త రావాలి. సంఘం ఎందుకు అభివృద్ధి చెందుతుండే? సర్కిల్ అయితే కింగ్డమ్ ఆఫ్ గాడ్ స్టోరేజ్. సో wherever you are soaring, wherever you are soaring, that soaring place you want to secret గా చూసుకోండి ఎక్కడైతే అక్కడ. ఇంకోటి ఏమంటే దేవునికి ఇచ్చే వెజల్ ఆడాలంట. యూ కెన్ వెజల్ మీ అంటే నాతో పోరాడండి. ఆకాశ వాక్యం నిత్యదానికి కార్యాలు చెప్తున్నా. ఎనీథింగ్, ఎనీ ఇంపాసిబుల్ థింగ్స్ ఇస్ దేర్. ఇట్ వాంట్ టు మేక్ పాసిబుల్ అంటే పరలోక రాజ్యం తెరవబడాలి.
పరలోక రాజ్యం తెరవబడాలంటే సీక్రెట్ ఇస్ ద కీ, గివింగ్. ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను, ఎందుకు సమయం లేదు, అందరికి నిద్ర వస్తున్నది తెలుసు. ఈ విషయం మాట్లాడుతున్నాను ఏమంటే లాస్ట్ అండ్ లీస్ట్, ఈ వర్డ్ ఇస్ బెస్ట్. ఓకే, జాన్ చాప్టర్ 3:16. హల్లెలూయా. ఇది నేను నేర్పితే ఎవరైనా మీకు ఓపెన్ అవుతుంది, మిరాకిల్స్ మీరు చూడలేరు. యోహాను సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. నికోదేము గురించి అద్భుతమా. దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసించు. ఒకటి మింగేస్తాను, గివెన్ అని మింగేస్తాను. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్టు ఆయన అనుగ్రహించాడు. కానీ తెలుగులో ఒకటి మింగేస్తాను, ఏం తెలుసా? గాడ్ హస్ గివెన్. దేవుడు తన అద్వితీయ కుమారుని ఇచ్చినాడు. తెలుగులో ఎక్కడ ఉన్నాయా? ఆయనను అనుగ్రహించాడు. గివెన్ అంటే అనుగ్రహించాడు. ఓకే, సో గివెన్. ఓకే, గివెన్, రైట్? అగ్రీ విత్ మీ? సో దేవుని మహా క్యారెక్టర్ ఏమంటే ఇచ్చేది. క్రైస్తవుల జీవితంలో ఇచ్చినప్పుడు వారు ఆశీర్వదించబడతారు. కారణం ఏమంటే తన అద్వితీయ కుమార్తెని ఆయన ఏం చేశాడు? ఇచ్చేశాడు, అనుగ్రహించాడు, ఇచ్చేశాడు. కాబట్టి ఎవ్రీ క్రిస్టియన్ క్యారెక్టర్ వాంట్ టు బి ఏ గివింగ్. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనం ఇస్తామో పరలోక వాకిలు తెరవబడతాయి మనకి. ఎందుకు పరలోక రాజ్యం తెరవబడాలంటే యేసయ్య బాప్టిజం తీసుకున్న చోట పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పరలోకం తెరవబడింది. మోషే ప్రార్థించగా పరలోకం తెరవబడింది, మన్నా కురిపించిన అద్భుతాలు జరిగినాయి. మళ్ళీ ఏలియా ప్రార్థించగా ఏమైంది? అగ్ని, పరలోకం తెరవబడింది, అగ్ని నుంచి. ఇంకా ఏం పెద్దమ్మా? అన్ని పరలోకం తెరవబడినప్పుడే అద్భుతాలు. ఎజికేలు పరలోకం, మరి ఇంకెవరు? యాకోబు పరలోకం తెరవబడినప్పుడే ఆశీర్వదించబడ్డాడు, ఇశ్రాయేలుగా మారుకున్నాడు. ఈ దినము దేవుని సమయం అందు మనం అడగాల్సింది ఏమంటే నాకు మనకు పరలోక రాజ్యం తెరవబడాలి. హల్లెలూయా. When the heavens opens, automatically miracles happens. హల్లెలూయా. పరలోక రాజ్యం మనకు తెరవబడలేకపోతే మీరెంత ప్రయత్నం చేసుకోండి, చెప్తున్నాను కదా, మీదే అయ్యుండొచ్చు, మీ ప్రాపర్టీనే అయ్యుండొచ్చు, మీ గోల్డ్ అయ్యుండొచ్చు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయ్యుండొచ్చు, రిలీజ్ చేసుకునే కావాలి. If heaven is open, automatically miracles will happen. హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం చెప్పేసి ముగిస్తాను. ఇక్కడ పక్కలో ముందర ఉన్న సైట్ సేల్ అయింది. ఆ పక్కలో ఆయన వ్యవహారం చేసినాడు. చేస్తే ఏమైంది? ఆయనకి ఏం చేస్తారు? యామార్ ఇచ్చేస్తారు. 1 లక్ష రూపాయలు ఇచ్చేయాలి, యామార్ ఇచ్చేసి ఆయన్ని ఈయన పోరా అని గొడవలని ఆయన ఏం చేశాడు? పిలిచినాడు, మీరు రండి కొద్దిగా మాట్లాడండి. ఖచ్చితంగా ఆయన ఇస్తాడు బ్రదర్, నమ్మండి అని పోయి మాట్లాడినాను, ప్రార్థన చేసుకోమని మాట్లాడు. ఒప్పుకొని వ్యక్తి ఒప్పుకొని డబ్బులు రిలీజ్ చేస్తున్నాడు. హల్లెలూయా. అదే వ్యక్తి పోయి అడిగినప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేదు? కారణం ఎందుకు? హెవెన్స్ ఓపెన్ ఫర్ మీ. హల్లెలూయా. నా జీవితంలో పరలోకము తెరవబడినట్లయితే, దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నట్లయితే మిరాకిల్స్ హ్యాపెన్స్ అవుతాయి. హల్లెలూయా. కాబట్టి సమయంని మర్చిపోవద్దండి. పరలోక వాక్యంలో విప్పినాయం లేదో తెలుసుకోండి, ముందుకు పోండి, గివర్స్గా ఉండండి. హల్లెలూయా. డోంట్ బి ఎక్స్పెక్ట్ ఎనీ టైం. నా జీవితంలో ఇంట్లో అన్నిటినీ విడిచిపెట్టి నా జర్నీ వేరే. అన్నం చూస్తున్నాను, ఎవరిని ఎక్స్పెక్టేషన్ ఇప్పటివరకు లేదు. వస్తే తినల్లా, నాకేమన్నా ఉంటే ఇచ్చి పంపారు. ఇంటికి వచ్చిన వారిని నా చేతిలో ఆయనంతా తృప్తిపరిచే పంపిస్తాను. ఎందుకు తెలుసా? దట్ ఈస్ ఎ క్యారెక్టర్ ఆఫ్ గాడ్, నాట్ మై. నా శౌర్యం కాదు, నా బలం కాదు, నాకేదో ఉందని కాదు, బట్ వీ వాంట్ టు లవ్. సో నా జీవితంలో పరలోకం తెరవబడిందంటే అఫ్ కోర్స్ ఇట్స్ ఓపెన్ ఫర్ మీ అంట. హల్లెలూయా. సో ఆయన సమయం అందు నీ అద్భుతాన్ని రిసీవ్ చేసుకునాలి, విశ్వసించాలి. ఆయన సమయమైన అద్భుతం చేస్తాడు. పరలోక రాజ్యం తెరవబడిందని చూసుకున్నాను. లేకపోతే నువ్వు 1000 ప్రార్థనలు చేయి, అవర్స్ టుగెదర్ నువ్వు మోకాళ్ళను ప్రార్థించి నువ్వు సరి చేసుకోకపోతే మిరాకిల్స్ నాట్ విల్ టచ్ యు. మిరాకిల్స్ టచ్ అవ్వాలంటే పరలోక రాజ్యం ఓపెన్ అయ్యిండాలి. హల్లెలూయా. ద గ్రేట్ కీ ఇస్ గివింగ్. ఒకవేళ టైట్ ఏమైనా ఇచ్చేది మీ సంఘాలకి ఏమన్నా లేదు, ఇంత టైట్ ఎందుకు ఇచ్చేది, ఏదో పోతున్నాం సంఘానికి అని
గిల్లి ఇచ్చేది అట్లాంటివన్నా చేసేటట్లయితే మార్చుకోండి. దేవుడు బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే టై తీకున్న వారు దొంగలు లెక్క వేస్తారు, క్రిమినల్స్. సో క్రిమినల్స్ వీ కెనాట్ సిట్ లైక్ దిస్ హ్యాపీలీ విత్ ప్రొటెక్షన్. క్రిమినల్స్ విల్ బి ప్రొటెక్షన్ ఇన్ జైల్ వితౌట్ డ్రెస్, వితౌట్ ఫుడ్, ఇంకా రగ్గా నీరు కప్పుకునేదానికి. బట్ వెన్ వి గివ్ టు ద లార్డ్, గాడ్ షూర్లీ బ్లెసెస్ us. ఎక్కడైనా మనం ఇంకా మిస్ అయింటే ఇంక నుంచి నిబంధన చేసుకుందాం, ప్రభా పరలోక రాజ్యం నాకు తెరవబడాలి ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీ సమయమందు ప్రభా ప్రతి ఒక్కటిని నీవు చేసేది చెప్తున్నావు నాయన. మా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అయితే ప్రభా నీవు సమయమందు పనిచేసే దేవుడు ప్రభా. తండ్రి మా పట్ల ప్రభా నిరీక్షణ కలిగి మేము కాచుకున్నాం. కొన్ని విషయాలు ఇంకా అవ్వాలి ప్రభా, కొన్ని విషయాలు మళ్ళీ తొలగిపోవాలి ప్రభా, కొన్ని విషయాలు మాకు అలవాటు అవ్వాలి ప్రభా. తండ్రి యేసయ్య మమ్మల్ని దర్శించండి. ఏది ప్రిపేర్డ్గా కాదు నాయన మేము మాట్లాడిన మాటలు. ఇక్కడ కూర్చున్నలో ఒకరితో మీరు మాట్లాడుతున్నారు ప్రభా. నీ వాక్యం జీవం కలిగింది నాయన. ఏదైతే మేము మారాలో, ఎలాంటి సరాలు అయితే మారాలి ప్రభా, అలాంటి జాలంలో మమ్మల్ని మార్చుతండి. నన్ను చాలా మంది ఈ యొక్క వర్డ్ పెట్టుకుని దేవునికి సర్వ్ చేస్తుంటారు. టేక్ ఇట్ అవే దట్ మైండ్, గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యు. డోంట్ మేక్ విత్ గాడ్ ఎనీ బిజినెస్. డోంట్ మేక్ బిజినెస్. దేవునికి ఇస్తే మనకు వస్తుంది అనేది కాన్సెప్ట్ మర్చిపోండి. ప్రేమతో దేవునికి ఇచ్చినట్లయితే యు విల్ సీ ద మైటీ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్. ఓ హల్లెలూయా. టేక్ ఇట్ అవే దట్ మైండ్, వాష్ ఇట్. If you give also, he will protect you. If you are not giving also, he will protect. But all he needs wholeheartedly, you want to sow to God. Surely he opens the heaven to you. The miracles will follow you. You don't want to search for the miracles. You don't want to search for the healing. But God will heal. Miracles will follow you to perform the miracle. Just surrender to the Lord. Which area you are still weak, surrender to God. ప్రభా అవును, దశమ భాగం అనే ప్రార్థన నేను చేస్తుండే. 3 గంటల సేపు నేను ప్రార్థన చేసేకైతే ఐఎమ్ ఎ బిజీ మ్యాన్. ఐఎమ్ డూయింగ్ మినిస్ట్రీ ఈవెన్ దో ఐఎమ్ నాట్ గివింగ్ పర్సనల్ టైం టు యూ. అలాంటి స్థలాల్లో కూడా ప్రభు దగ్గర మనం మార్చుకున్నాం మన దయాన్ని. ఇఫ్ యూ వాంట్ టు, ఆయన అన్నాడు ఆ గడియ వచ్చినదని, ఆ గడియ ఈ గడియ అయిండొచ్చు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు ఆయన, గడియ వచ్చినది, ఆ గడియందు ఆత్మతోను సత్యముతోను నా తండ్రి అయిన దేవుని ఆరాధించుదురని. అదిగో ఆ గడియ ఈ గడియే, ఆ సమయము ఈ సమయమే. ఈ సమయము నీ సమయం నువ్వు వ్యర్థం చేయకున్నట్ల ప్రభువందు నీ ఆసక్తిని నువ్వు ఉంచి నువ్వు ప్రార్థించినచో ప్రభువు నుంచి నువ్వు అద్భుతాలను ఆశ్చర్యకారులను పొందుకుంటావు. అన్నిటికన్నా ముఖ్యమైనది నీ ఆత్మ నరకములకు పోకున్నట్ల ఆయన నిన్ను రక్షించి నడిపించిన. ఓ హల్లెలూయా. In the presence of God, just confess yourself, surrender. We are not gathered here accidentally, forcefully. The Holy Spirit brought here. If Holy Spirit brought here, think that something is going to do in our life. మనం ఏదో ఫోర్స్ఫుల్గా ఇక్కడ రాలే. ఎన్నో ఆటంకాలు ఉండొచ్చు ఇక్కడికి వచ్చేదానికి. అయితే God's plan is there to, He want to cleanse you from the head to foot, and He want to make His home His own, and He want to make you holy. ఈ ఒక జర్నీ స్టాప్ అవ్వాలని కొట్లాట్లు అయ్యొచ్చు, ఎన్నెన్నో అయ్యొచ్చు. I know it's all late. Even though my God never stop to bless you, cleanse you. ఆయన నేను క్షమించును, ఆయన రక్తంతో కడుగును, అద్భుత క్రియలు జరుగును. హల్లెలూయా. This is a place to repair ourselves. We are all His children. He will repair us. And మనల్ని కరెక్ట్గా రిపేర్ చేసి రూపించి సరైన ఒక
ఒక శిల్పిగా చేస్తాడు. హల్లెలూయా. ఒక రూపం ఇచ్చి ఘనమైన కార్యంగా ఆయన చేస్తాడు. హల్లెలూయా. జస్ట్ సరెండర్. ఈ నిమిషం ప్రార్థించండి. విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ యువర్ లైఫ్, విచ్ ఇస్ స్టిల్ ఎండరింగ్ ఇన్ యువర్ లైఫ్, లెట్ జస్ట్ సరెండర్ టు గాడ్. ఈ సమయంలో కొద్దిగా సమయం ప్రభుకి ఇద్దామా? ఎన్నెన్నో ప్రార్థనలకు పోతున్నాం, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ చర్చెస్ పోతాం, అన్ని పోతాం. అయితే పర్సనల్ టైం, పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్, దిస్ ఇస్ అ టైం. జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్, pour out in his presence. దేవుని సన్నిధానంలో నీ హృదయాన్ని తెరిచి ప్రభుని అడుగువారవుదామా? ప్రభువా, ఈ స్థలానికి మేము వచ్చినాం. ప్రభువా, సంథింగ్ మేము పొందుకోపోవాలి నీ నుంచి. అవును ప్రభా, శారీరకంగా ఆశీర్వాదం పొందుకుంటాం, శారీరకమైన బంధం తండ్రి పెంచుకుంటాం, ప్రేమ పంచుకుంటాం. అయితే ప్రభా, నీ అందు మేము తండ్రి స్వీకరిస్తున్నాం. అదే ముఖ్యమైనది ప్రభా. నాతో మాతో మీరు మాట్లాడండి. మా జీవితాల్లో ఉన్న బలింతలు తీసివేయండి ప్రభా. ఇట్ మే విచ్ ఎవర్ రూలింగ్ యు అన్నా, ఐ డోంట్ నో. Whichever sicknesses is ruling, I don't know now. Today surely God going to give a complete deliverance. Oh Rama Sheke Roto Roko Lama Sheke Teke. Lord, you promised me, Lord. This is a name you kept, Yeshua. Yeshua means deliver one. Father, whatever Lord my Anna is carrying, let deliver everything. Whatever sicknesses, whatever Lord, whatever feelings, whatever Lord intentions he have right now, heal completely, Lord my God. At the foot of Father, I plead and release the Lord Jesus Christ. Your blood, hallelujah. Nana financial breakthrough ఈ ఇయర్ లో చూడాలి ప్రభా. లక్ నుంచి వచ్చేది మాకు అవసరం లేదు నాయన. ఆకాశ వాకిండ్లు విప్పి కుమ్మరించే తండ్రి ఆశీర్వాదం మాకు కావాలి నాయన. We never depend on luck, we depend on grace. Lord, ఆ గ్రేస్ నుంచి వచ్చే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అందుకు ఇవ్వండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ ఎవర్ గాడ్ రిలీజ్ ద ఫైనాన్స్ అన్న, నో క్రెడిట్స్ అన్న, నో క్రెడిట్స్. అది అప్పుదారు మీకు ఫైనాన్స్ రిలీజ్ అవ్వదు, ఉచితంగా ఫైనాన్స్ రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రీమా నా సెకే దేకే లిమా ఖాతా లా సెకే తో రోమా షెకే ఉరాతా రామా సెకే. థ్యాంక్ యూ జీసస్. నా అన్న నిమిత్తమై ప్రభువా, ప్రభా మీరు రిలీజ్ చేసినందుకై, చేయబోతున్నందుకే స్తోత్రం. ఈమె రన్నింగ్ ఫర్ ఓన్లీ అనంతపూర్ డిస్ట్రిక్ట్, బట్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ హిమ్ ఇన్ ఇండియా వాయిస్, సేస్ ద లార్డ్. హల్లెలూయా. మీరు కేవలం అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఆంధ్ర మోటివేషన్ చేస్తున్నారు నా, బట్ అన్న దేవుడు రాబోయే రోజుల్లో ఇండియా, 4 sides ఆఫ్ ఇండియా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. నోబడీ కెన్ స్టాప్. యువర్ సిక్నెసెస్ నెవర్ స్టాప్స్ యు. Your weaknesses never stops you. When God going to do work through his time, nobody can stop. Hallelujah. Oh Rakha Sheke Roto Roma El Mikha Hasheke to Roba Shaka Raka Rabo Sandalika. Lord, once again I surrender to your hands, Lord Jesus. Thy will be done. Hallelujah. Thy will be done, oh Father God. Hallelujah, 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 hallelujah. Rikama Sharabaka Talo Shandarimana Il Mikha Rabo Shandarikara Orama Shakata Rabo Shandarikara. Many times whenever I speak, I say, Anna, you're taking Golden Bell School. Again, you're taking back, Anna. Amen. Hallelujah. Amen. The man of God word cannot go widely. దేవుని పరిచయం చేసే ఒక సేవకుని ఒక మాట వ్యర్థమైపోదు. కమింగ్ డేస్ యు సీ ద గోల్డెన్ వెల్ విల్ కమ్ బ్యాక్. హల్లెలూయా. రూకమా షెకే టోరోదోరా మకాలా సకరికతా. They will surrender and go. Hallelujah. Thank you Lord. Hallelujah. దావీదు ఎలాగైతే అన్నిటినీ తండ్రి పోగొట్టుకున్నాడు, నా తండ్రి నీతో విచారణ చేసినప్పుడు దావీదు కొమ్మన ప్రభా రెండంతలుగా తెచ్చుకున్నాడు ప్రభా. వాట్ ఆల్ లార్డ్, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఏదైతే గ్యాప్ అయ్యి తండ్రి వాళ్ళు తండ్రి ఇంప్రూవ్మెంట్ చేశారో, ఇట్ ఇస్ డబుల్ పోర్షన్ ఆఫ్ ఫాదర్. ఇట్ లెట్ కమ్ బ్యాక్ ఇన్ జీసస్ మైటీ నేమ్ లార్డ్. హల్లెలూయా. రికామా షెగదా. For people it is impossible. జనులకు ప్రభా అసాధ్యం ఈ మాటలు. ప్రభా నీవు మాట్లాడినచ్చో ప్రభా అది సాధ్యం నాయనా. ఓ రాబా ఖరా సకరా తోలోమా షకరా. Very soon Lord, you are in control. You are in your work, oh Father God. We believe Lord you are doing, oh Father God. Hallelujah. Hallelujah. This is a season I'm seeing, and hallelujah. Thank you Lord. Hallelujah. Same authority, same power. Those days same authority, power with alcohol, power with people, but this time
When you stand, power with the Holy Spirit, Amen. power with the walking with the Lord. Oh, the angels will be ministering unto you. Hallelujah. Uraka shaka raka ramosha ba 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 ba. Thank you, Lord. Rima kata la seke dobro. Il makata ramosha tareba. Urama seke. Thank you, Lord. అలాంటి అద్భుతాలను చేసినందుకే స్తోత్రాలు. ఉదయ నిమిత్తమై ప్రభువా, నేను చేసిన ఒక్కొక్క తండ్రి ఎన్నోసార్లు ప్రాణం పోవాల్సింది ఆయన. నీ హస్తంను చాచి ప్రభు బతికించావు. కేవలం ఆయన బతికిందంటే ప్రభు నీ హస్తములు మాత్రమే, వేరే ఏమి కాదు ప్రభు. ఓన్లీ యువర్ హ్యాండ్స్ లార్డ్, ఓన్లీ యువర్ హ్యాండ్స్. నీ గాయపడిన హస్తములు మాత్రమే ప్రభు ఎప్పుడో చనిపోవాల్సింది ఆయన. నీ హస్తములు మాత్రమే ఆమెను కాపాడినది. థ్యాంక్ యూ లార్డ్. ఆమె చేసిన సాక్రిఫైస్ ప్రభు నా తండ్రి ఒక పూజారి కూతురై ప్రభా నిన్ను నమ్మి తండ్రి బయటకు వచ్చింది. నువ్వు మా అమ్మని పరిచే దేవుడు కానే కాదు నాయన, నువ్వు ఘనపరిచే దేవుడు నాయన. అవును తండ్రి, ఇతరులకు సాక్షులుగా ఉంచే బిడ్డను ఆమెకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభా నా కాళ్ళను ముట్టండి ప్రభా, నరములకు శక్తిని కలిగించండి ప్రభా, ఎముకలకు బలమును తెచ్చిపించున్నాను నా చచ్చిపోయినట్టు జీవించడానికి చేసే దైవము నీవై ఉన్నావు నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. ఆమె చేసిన మంచి కార్యములు ప్రభా, దైవిక కార్యములు మీరు జ్ఞాపకం చేసుకుని నా తల మొదలుకొని పాదముల వరకు నీ స్వస్థతను తండ్రి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బలపరచండి ప్రభా, ఆమె నడును కట్టండి ప్రభా, ఆమె ఎముకలు కట్టండి ప్రభా, నూతనమైన కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు నాయన, నా అంతరంగమైన హృదయం మీరు ఎరిగిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. నా పెద్ద ప్రియ బిడ్డ ప్రభువా, నీకు ప్రియం కాదైనా తన పిల్లలకి ఎక్కువ ప్రియం నాయన. కాబట్టి ప్రభువా, ఆమె లేకపోతే తండ్రి కుటుంబం అంతా తండ్రి గుడి చెందిన పిల్లల వల్ల అవుతారు నాయన. ఆమె పెద్ద దిక్కును మీరు ఉంచారు ప్రభువా. పిల్లలు ముని పిల్లల్ని చూసేదానికి కృపను అనుగ్రహించావు నాయన, నీకు స్తోత్రాలు. ఏదైతే తండ్రి కొలుగుతున్నదో ప్రభువా మీకు తెలుసు అయ్యా. హృదయంలో సంతోషం కలిగించండి. ద షాలోమ్ నీ హృదయాన్ని ప్రభు ఎలును గాక, నీ హృదయంలో యేసు ప్రభు ఎలును గాక, ఆయన నివసించును గాక, నీ పదములు ఆయన పదములుగా బయటకు రానుగాక. నువ్వు పోయే స్థలంలో శాంతి సమాధానం ఏర్పడను గాక, ప్రతి ఒక్క సైతాన శక్తులు నిర్మూలన అవుగాక. I know your heart desire, says the Lord. Hallelujah. హృదయ ఆశలు నాకు తెలిసిన బిడ్డ ప్రభు అంటున్నాడు. That only voice I am listening, Padama. Whatever I pray, it's inspired. But voice, నీ హృదయ ఆశలు నాకు తెలుసు బిడ్డ అనేది ఆ వాయిస్ I am hearing. Hallelujah. Thank you Lord. Rekamash kete kete kete. Very soon Padama ఒక 100 members నువ్వు pastors కి ప్రీచ్ చేసేది నేను చూస్తున్నాను. హల్లెలూయా. 100 కరెక్ట్ గా 100 నెంబర్ ఐ డోంట్ నో 100 నంబర్స్ పాస్టర్స్ ఐ యామ్ సీయింగ్ యు ఆర్ ప్రీచింగ్ ఇన్ మిడ్స్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ లేకపోతే ప్రీచింగ్ లేకపోతే గెస్ట్ స్పీకర్ తెలియదు, బట్ ఐ యామ్ సీయింగ్ దట్. హల్లెలూయా. గాడ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఈ యొక్క బర్త్డే తర్వాత దేవుడు ఇస్తున్న గిఫ్ట్ అది నీకు. హల్లెలూయా. దట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్. హల్లెలూయా. రీకామా షకటోలో మాకటోరో షందరిమనా హల్మతారో వషందరికరవ. ఆల్రెడీ ఆయన ఒడిలో నువ్వు ఉన్నావు పెద్దమ్మ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చాలా మంది అనుకుంటారు ఏమో ప్రార్థన చేసుకుని పండుకొనేసిందని. ఎక్కడ నీకు నిద్ర వస్తుందంటే ఆయన ఒడిలో. హల్లెలూయా. హల్లెలూయా. నా కుమారుడు నేను ఎత్తుకున్నప్పుడు ఆడుకుని అట్లే ఒడిలో పండుకునేస్తాడు పెద్దమ్మ. అలాగే దేవుని ఒడిలో నువ్వు పండుకుంటున్నావు, ప్రార్థన చేస్తా అతనితో మాట్లాడతా. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సీయింగ్ దట్ విజన్. హల్లెలూయా. రీకామోషందర లమకటరో షందరి కందల బోషబరవ కోతల మోషబర. Yes, everything is process, Kiran brother. ఓ రాబా సందరి కర. మీరు చేయి పట్టిన ప్రతి ఒక్కటి ప్రాసెస్ లో ఉంది. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ఐ యామ్ సీయింగ్ ద గ్రీన్. గ్రీన్ మీన్స్ ఇట్స్ ఆల్వేస్ పాజిటివ్. హల్లెలూయా. థికరాబా షకరాబా లబా షందరి కరబో షందరి. పిల్లలకు దేవుడు కంచెను వేశాడమ్మా. అనేక సార్లు నువ్వు
కోల్డ్, కాఫ్, ఫీవర్స్ ఏమైనా కాయలు వస్తున్నాయి మన పిల్లలకు ఒక కంచె వేస్తున్నాడు అర్చన. గాడ్ హస్ పుట్ వన్ అగ్ని కంచె ఎట్లేసిన పిల్లల పైన. డోంట్ వెరీ సేస్ ద లార్డ్. బీ క్లోజర్ టు గాడ్. హల్లెలూయా సేస్ ద లార్డ్. మోర్ అండ్ మోర్ క్లోజర్ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్. రిమానా సెకెటరో సందరియా. Ora Vasha, Sam's going to use this. Sam, God is showing me whenever you are singing, the presence whichever I am releasing, people will inspired. They'll be delivered. They'll be see the presence of God. Sam, be careful. And there whenever you are singing, hallelujah. Thank you, Jesus. అందరూ ఎవరికైతే వాళ్ళకి మాత్రం పాదములలో నిలబడి దేవుని ఆరాధిస్తామా? లెట్ us stand up and worship the Lord. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా. 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 ఆమేన్. పరలోకమందున మా తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, త్రియేక నామం గల దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం నాయన. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభువా నీ వెలిగిన దేవుడు నాయన. ప్రభా, ఏదైతే కొరతగా ఉన్న